హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ పరీక్షలు అయితే జరుగుతున్నాయి కదా. ఈ నేపథ్యంలో మనకి టెట్ పరీక్ష రెస్పాన్స్ షీట్స్కి సంబంధించి ఇనిషియల్ కీకి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ మనం చెక్ చేద్దాం. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూడండి. అలాగే ప్రతిరోజు టెట్కి సంబంధించి ఏ బిట్స్ అడుగుతున్నారు వాటి యొక్క పూర్తి వివరాలు అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. సో ఎస్జిటి పరీక్షలకు సంబంధించి ఇప్పటివరకు రాసిన పరీక్షలకు సంబంధించి మనకి రెస్పాన్స్ షీట్స్ అంటే మీరు రాసిన పేపర్, అదేవిధంగా మీరు రాసిన పేపర్కి ఇనీషియల్కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మీకు చాలామంది మెసేజ్ అయితే చేస్తూ ఉన్నారు. సో మీ మార్క్స్ ఎలా చూసుకోవాలి, మార్క్స్ డిస్ప్లే అవుతున్నాయని చాలామంది అడుగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనకి ఈ యొక్క 4వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఏపీ టెట్కి సంబంధించి ఎవరైతే పరీక్ష రాస్తారో, అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చూడండి, మీరు 6వ తారీఖున ఎగ్జామ్ రాశారు. అయితే ఆ యొక్క 6వ తారీఖున మార్నింగ్ సెషన్, మధ్యాహ్నం సెషన్కి సంబంధించి పేపర్ ఇనిషియల్ కీ వచ్చి 7వ తారీఖున అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేస్తారు. ఓకేనా. సో ఇనిషియల్ కీ అంటే మనకి మీరు ఏదైతే పేపర్ రాస్తారో ఆ యొక్క పరీక్ష ప్రాథమిక కీ. ఓకేనా. అందులో మనకి మ్యాక్సిమం ఒక 90% అయితే కరెక్ట్గానే ఉంటే ఇంచుమించు ఒక 2 నుంచి 4 బిట్స్ అనేవి కొంచెం చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫైనల్ కీ వచ్చేసరికి. సో అక్కడే మీకు ఇనిషియల్ కీ వచ్చినప్పుడే ఆ యొక్క ఇనిషియల్ కీలో మీరు పెట్టిన ఆన్సర్స్ అనేది చెక్ చేసుకుంటే, అంటే రెస్పాన్స్ షీట్స్ కూడా రిలీజ్ చేస్తారు. మీరు రాసిన పేపర్కి ఆ యొక్క ఇనిషియల్ కీ చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీ మార్క్స్ కూడా అక్కడ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒక 2 నుంచి 5 మార్కుల డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. ఇక అదేవిధంగా మనకి ఈ యొక్క టెట్కి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఒక సెషన్ ఈజీగా వస్తుంది, ఒక సెషన్ మీడియంగా వస్తుంది, ఒక సెషన్ హార్డ్గా వస్తుందని చాలామంది ఆందోళన అయితే చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మనకి టెట్లో నార్మలైజేషన్ అనేది ఖచ్చితంగా అమలు చేస్తారు. ఓకేనా. సో నార్మలైజేషన్ అమలు చేసి అందరికీ ఈ యొక్క మార్క్స్ అనేది ఎటువంటి తేడా లేకుండానే నార్మలైజేషన్ ప్రక్రియ అనేది అమలు చేస్తారు. దానికి సంబంధించి కూడా మీకు సెపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇంకా అప్డేట్ చేయలేదు. సో 3, 4, 5 తేదీల్లో ఎవరైతే పరీక్షలు రాస్తారో వారికి సంబంధించి మీకు ఇంకొక విషయం ఏంటంటే కనుక, మీరు ఇనిషియల్ కీ రిలీజ్ చేశాక ఆ యొక్క ఇనిషియల్ కీలో మీరు ఆన్సర్ కరెక్ట్గానే పెట్టారు, అయినా ఇనిషియల్ కీలో మీకు ఆప్షన్ వేరేగా చూపించారు. అయితే అలాంటి వాటి మీద కూడా మీరు ఇనిషియల్ కీ ఇచ్చిన తర్వాత వాటి మీద అబ్జెక్షన్ కూడా రైజ్ చేయవచ్చు. సో దానికి సంబంధించి ఎలా చేయాలంటే, మీరు ఆన్సర్ కరెక్ట్గా పెట్టాలంటున్నారు కదా, ఆ యొక్క ఆన్సర్ కరెక్ట్గా పెట్టిన ప్రూఫ్ ఒక ఫోటో. ఓకేనా. సో మీరు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి చూసి ఆ యొక్క ఆన్సర్ కరెక్ట్ అని చెప్తున్నారా, సో అనేది ప్రూఫ్ అనేది సబ్మిట్ చేసి అబ్జెక్షన్ రైజ్ చేసినట్లయితే మీకు మార్క్ అయితే యాడ్ స్కోర్ చేయడం జరుగుతుంది. సో అది కరెక్ట్గా ఉండి ఇనిషియల్ కీలో తప్పు ఉంటే. ఓకేనా. సో ఈ విధంగా మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఈరోజు మ్యాక్సిమం 3, 4, 5 తేదీలకు సంబంధించి ఇనిషియల్ కీలు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. రిలీజ్ చేసిన వెంటనే కూడా మీకు మన ఛానల్లో అప్డేట్ అయితే చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని మన ఛానల్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. ఆల్రెడీ మన ఛానల్లో సైకాలజీకి సంబంధించి, తెలుగుకి సంబంధించి ముఖ్యమైన బిట్స్ అనేవి, టాపిక్స్ అనేవి అప్లోడ్ చేసి ఉన్నాము. అవి చూసుకుని మీరు పరీక్షకి వెళ్ళే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఆ యొక్క బిట్స్ నుంచి అయితే మీకు ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి టెట్ పరీక్షల్లో. సో మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్.